ఏమి కూరగాయలు అమ్ముతావా? ఇవే దందా. ఎట్లున్నది దందా? మంచిగా ఉంది. అమ్మో రోజు బస్తా నింపుకోపోతున్నాం. అంతేనా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? నాకేమో ముఖ్యమంత్రి తెలియదా? ఎవరు కేసారు? అది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చిండు. అది మార్కెట్ 30 ఏళ్ల కింద ఉన్న మార్కెట్. ఇప్పుడు ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినాక? గచ్చనే ఉంది, ఏడ్చినట్టుగానే ఉంటుంది. కేసీఆర్ ఉన్నట్టున్నదా ఇప్పుడు? ఆయన వస్తే అది ఇస్తా, ఇది ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అని అన్ని మంచిగా చేసి కేసీఆర్ కంటే మంచిగా చేస్తాను అంటాడు. మంచిగా చేసిన అన్నాడు. మలీద ముద్ద ఓట్లు వేసినాక తక్కువ అన్నాడు. ఇక అంతేనా? ఫ్రీ బస్ ఎట్టున్నది? ఫ్రీ బాసా కొట్టుక చచ్చేట్టుంది. మరి ఎట్టుంటది? ఇంకా ఎట్లుంటది? ఆయన పీసుకు తగ్గి ఫ్రీ బస్తా పెడతాడు, బస్సులు పెడతాడు. ఏమంటారు? పైసలు లేవు ఈ రోజులల్లా. రాజ్యం మీద పైసలు ఎందుకు లేవు? తులం బంగారం ఇస్తా, ఇంట్లో వండినోనికి ఇస్తా, బయట వండినోనికి ఇస్తా, ఇవన్నీ ఎందుకు ఏదులు? తులం బంగారం రాలే అంతట్లోనే పెట్టుకుంటు తులం బంగారం ఎవడిస్తాడు? 4000 పింఛని ఏది లేదు బిడ్డ, అదే ఉంది. అప్పటిదే 2000. సరే అది ఓకుంటే ఇస్తే చాలు. కనుక అవన్నీ ఏది ఇస్తలేండి ఆయన, అన్ని సున్నా. అన్ని తిని అబద్ధాలు ఆడుతానంటున్నావు నువ్వు కూడా. అబద్ధాలే జలవనాడవు. ఆయన వరకు చెప్పుకుంటే ఎవడు నమ్మక పడతాడు? పీదుకుతా ఇంకెంత రోజుకుంటా పడతాడు. మహిళల్ని కోటీశ్వరాలు చేస్తారట. అట్టనా? మహిళల్ని అమ్మలా అబ్బో ఇక చేయిపోయినాడు అని ముఖం. మళ్ళీ ఓటు అంత ఇంకా రా ఆయన కానేది కానపోయినాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టిండే మంచిగా ఉండే. జర అట్ట కొన్ని ఇచ్చినా, కొన్ని ఇస్తానన్నా, కొన్ని ఇచ్చిండు. అది ఏంటిది కళ్యాణ పథకం ఇచ్చిండు, ప్రసిద్ధ అయిన వాళ్ళకి ఇచ్చిండు. దవాఖానలలో ఆడు ఏడిస్తుడు. ఆయన ఇచ్చినాయి దవాఖానలు కొన్ని మంచిగా చేసిండు. కొన్ని జాబులు పెట్టించిండు. జాబులు ఏది లేదు ఎవరికి లేదు. ఈ 15 నెలలు అవుతుంది. ఏం చేసిండు మీకు రేవంత్ రెడ్డి? ఏం చేయలే, అనుబంధం నింపుకుంటాము. మరి ఏం చేయలేదు. మరి మైక్లలో అన్ని ఇచ్చిన అంటాడు. చెప్తాడు. చెప్పడానికి నేనైతే చెప్పనా ఇప్పుడు? చెప్పడానికి ఏముంది అది? మరి ఇప్పుడు వచ్చేటోడు ఎవడో కానీ ఇక ఆయన పోయేదాకా ఇంకెవరు రాడా? ఇక ఎందుకు ఆయన పోతే బాగుండు అనిపిస్తుందా? గూడ వీకేస్తే బాగుండు అనిపిస్తుంది. అవును మరి. అంతేనా? అంత తొందర అంత కోపం వస్తుంది? ఏది కూడా కోపం రాకుండా ఏం చేస్తుంది? నువ్వు పింఛన్ ఇచ్చినంత ఇష్టవి. నువ్వు పిరిబాసులు పెడితే నీకెంత రాసు చెప్పు? కాళ్ళు ఇరిగే, చేతులు ఇరిగే, నూక్కునే బడి పిల్లలు ఆలాడ పడుతుర్రు. మగపోరగా ఆలాడ పడుతుర్రు బిడ్డ. బస్సు గుంజుకపోతుంది. అటువంటి చేతలు చేసిండాడు. బడి పిల్లలు ఆడపిల్లలు పోతాను స్కూటర్లు ఇస్తానేగా లేవా? ఏ లేదు, ఏడ్చుకుంటూ ఎక్కుతుర్రు బస్సులు. కరెంటు చల్లగా అది తిరిగి ఆడు పెట్టకుంటే మన రాజ్యం బాగుపడితే మంచిగా. రాజ్యం బాగుపడబెట్టాలి కానీ ఇది ఇస్తా అది ఇస్తా ఇక ఆడిపోతానే 4 ఏళ్ళ సంది. కష్టాలు చేసుకుంటే బువ్వా నువ్వు కష్టం చేస్తున్నావు, నీకు అన్నం వస్తుంది. నువ్వు ఇంట్లో అంతే వస్తుందా నీకు కష్టం? అంతే ఉంటుంది. ఆయన ఇచ్చేది లేదు, ఈయన పెట్టేది లేదు, ఎవరేం పెట్టేది లేదు. అంతేనా? ఇప్పుడే ఊడేడు అంతా రాజ్యం అంతా పక్కుర్తి పట్టిండ్రు. ఆయనకి వెయ్యరు. ఫస్ట్ ఎక్కిండు కదా, ఆ ఎక్కించి అంది కొందరికి ఓట్లు. అది రైతు బంధు పడదుగా, కొందరికి మొత్తమే వాళ్ళేదట, మొదలే వాళ్ళేదట. ఇక ఒక్కొక్కసారి వాటోళ్ళకు గుర్తొస్తుందా? మా కేసీఆర్ అన్న చల్లగుండని అని దండం పెడుతుర్రు. మా ఆడ ఏమిట్లా మీటింగులల్లా ఓ గాయలో వచ్చిండు. 15 రోజుల కింద వచ్చిండు. మా బిడ్డలు దండం పెడుతుర్రు. నేను చూసినా కూడా మా బిడ్డలు ఇక్కడ.